నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. రంజాన్ ఇఫ్తార్ వేడుకలు జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మత సామరస్యం వెల్లివిరిసింది. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉన్నత ఆశయంతో స్థానిక ప్రెస్ క్లబ్ వేదికగా రంజాన్ ఇఫ్తార్ విందును అత్యంత వైభవంగా నిర్వహించారు. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. జమ్మికుంట పట్టణంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం మత సామరస్యానికి వేదికైంది. టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం పాత్రికేయులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఒకే చోట చేరి అల్లా నామస్మరణ మధ్య ఉపవాస దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమని కొనియాడారు. ముస్లిం సోదరులందరికీ ఆయన పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాహ్ ఆశీస్సులతో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఇలాంటి సామూహిక ఇఫ్తార్ వేడుకలు సమాజంలో సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రోజంతా కఠిన ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదరుల భక్తిని ఆయన అభినందించారు. ఇఫ్తార్ ప్రాముఖ్యత, సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరాలు, నీటితో ఉపవాసం విరమించే ఈ ఇఫ్తార్ ఆనందానికి, ఐక్యతకు సంకేతంగా నిలిచింది. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడతాడి బాపురావు, జిల్లా నాయకులు కాజాఖాన్, నియోజకవర్గ కార్యదర్శులు ఏబూసి సంపత్, భూపతి సంతోష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జర్నలిస్టుల భాగస్వామ్యం, పాత్రికేయ లోకం సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలో అరికిళ్ల భానుచందర్, దొడ్డే రాజేంద్ర ప్రసాద్, కందుకూరి రాజు, బడుగు రవికుమార్, ఎంఏ రషీద్, రచ్చ రవి, కృష్ణ తోడేటి, ఎల్లస్వామి సహా పెద్ద సంఖ్యలో పాత్రికేయులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఒకే దారిలో నడుస్తూ ఒకే వేదికపై విందు ఆరగించడం ద్వారా జమ్మికుంటలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పారు. మొత్తానికి జమ్మికుంట ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు కేవలం భోజనానికే పరిమితం కాకుండా మనుషుల మధ్య ప్రేమను, మతాల మధ్య గౌరవాన్ని పెంచే ఒక చక్కని వేదికగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.